అప్పుడొస్తుంది మజా. క్లాప్. ప్లాన్ చాలా బాగుంది. తను మందు తాగేసి అందరి ముందు వెర్రి వేషాలేస్తుంది కదా, ఇక అప్పుడు నానమ్మ ముందు తను వేసే సతీ సావిత్రి వేషాలు బయట పడిపోతాయి. సో సాడ్. తను నన్ను మందు తాగనివ్వకుండా ఆపింది కదా, ఇప్పుడు చూడు మందు తాగకుండానే నేను తనతో ఎలా బిహేవ్ చేస్తాను. గుడ్ ఐడియా. చియర్స్. ఫైనల్లీ ఈ బోరింగ్ ఫంక్షన్ లో ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది. ఎక్స్క్యూజ్ మీ. లెట్స్ గో. కమ్. నేనంతా చూసుకుంటాను, మీరు రిలాక్స్ అవ్వండి. See you on the playground, girls. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. అమ్మమ్మంటే అంత భయమా? భయం కాదు ఇదంతా. అదే నేను మర్చిపోయాను, నీ మాటలు నన్ను ఎంత మోటివేట్ చేశాయి అంటే ఈ రోజు నుంచి నేను తాగకూడదని నిర్ణయం తీసుకున్నాను. తాగను అంటే ఈ నిర్ణయం కూడా మీరు తాగేసి తీసుకోవట్లేదు కదా? లేదంటే సారీ, ఒంట్లో కూడా బానే ఉంది, మరెందుకు? అసలు మీ ఆడవాళ్ళు ఎందుకు ఇంత అనుమానిస్తారు? నేను చెప్తున్నాను కదా, జ్యూస్ తాగుతున్నాను, జ్యూసే తాగుతున్నాను. తాగు చూడు. వద్దు. నువ్వు షెర్లాక్ కంటే ఎక్కువగా నన్ను అనుమానిస్తున్నావు. తాగు. నేను తాగను. మీరు ఇందులో ఏం కలిపారో ఎవరికి తెలుసు? నీకేమనిపిస్తుంది? నేను నీకు ఇప్పుడు నిరూపిస్తాను, ఇది కేవలం జ్యూసే అని. ఇప్పుడు నువ్వు దీన్ని తాగాల్సిందే. నిశ్చితార్థం రోజు నేను నీకు ఇచ్చింది జ్యూసే కదా, ఇది కూడా జ్యూస్ మాత్రమే. ఒకసారి తాగి చూడు. వద్దు. ఎందుకో తెలియదు కానీ నాకేదో తేడాగా అనిపిస్తోంది. తాగువా నువ్వు? తాగను. ఆంటీ గారు. అయ్యో మీరు. ఆంటీ గారు, ఒక్క నిమిషం. ఏంటి బాబు? ఆంటీ గారు, సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, కానీ మీరే చూడండి, మీ అమ్మాయి నా మాట కొంచెం కూడా వినట్లేదు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరుగుతుంది, కానీ కొంచెం జ్యూస్ తాగమంటే నా మాట వినట్లేదు, వద్దంటోంది. తాగు. అమ్మా ప్రజ్ఞ, భర్త ప్రేమగా ఏదైనా ఇస్తున్నప్పుడు నువ్వు కాదనకుండా తాగాలి. అలాగే అమ్మా. చివరికి అది విషమైనా సరే. ఏమన్నారు మీరు? నువ్వు సరిగానే విన్నావు, జ్యూస్. ప్రజ్ఞ, అభిషేక్ కరెక్ట్ గానే చెప్తున్నారుగా. నువ్వు ఎన్నో రోజులుగా హడావిడి పడుతున్నావు, బాగా అలసిపోయావు కూడా. తాగు, జ్యూస్ తాగమ్మా. నేను మా నాన్నమ్మ మాట విన్నప్పుడు నువ్వు మీ మమ్మీ మాట మాత్రం వినలేవా? బ్యాడ్ గర్ల్. తాగు దీన్ని. ఒక్కసారి నువ్వు ఈ జ్యూస్ని లోపలికి పంపించు, లోపల ఉన్న నిజం మొత్తం బయటకు వస్తుంది. నీ బ్లడ్లో ఎంత స్వార్థం ఉందో, ఎన్ని అబద్ధాలు, ఎంత మోసం ఉందో తెలుస్తుంది. ఈరోజు నీ నిజస్వరూపం అందరి ముందు బయటపడాల్సిందే. ఆగు ప్రజ్ఞ. ఈ జ్యూస్ నువ్వు తాగద్దు, అదంతగా బాలేదు. ఎందుకు? జ్యూస్ ఏమైనా పాడైందా? ఈ జ్యూసులో గందరగోళం ఉంది. ఒకవేళ నానమ్మ నేను ఇందులో వోడ్కా కలపడం చూసిందా? ఏరా, నువ్వు కోడలకి ఈ జ్యూస్ ఎందుకు తాగిస్తున్నావు? అది నానమ్మ, నేను అది అంటే ఆరెంజ్ మంచిదే కదా. ఇందులో ఏదైనా ఉందా ఏంటి? సరళ, ఈ ప్యాకెట్లో అమ్మే జ్యూస్ అస్సలు బాగోదు. రంగు ఇంకా చక్కెర కలిపి ఏదేదో చేస్తారు. దీన్ని ఆలియా ఇంకా అభి తెప్పించుకుంటారు. నేనిలాంటి జ్యూస్ని అసలు ఇంట్లోకి రానివ్వను. కానీ నానమ్మ, నువ్వెందుకు ఇలా అందరినీ ఏమి తిననివ్వు, తాగనివ్వు? నువ్వు నాకు నేర్పించద్దు. నేను నీకోసం ఫ్రెష్ జ్యూస్ తెప్పిస్తాను. నానమ్మ, ఇది కూడా ఫ్రెష్ జ్యూసే కదా, ఇందులో అన్నీ ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్, పొటాషియం, ఐరన్, కాల్షియం, వంటికి ఇవన్నీ చాలా మంచివి. నువ్వు తాగు. అలాగా? ఒకవేళ ఇది అంత మంచిదైతే ఇదిగో తీసుకో, దీన్ని నువ్వే తాగు. ఇదిగో, ఒంటికి మంచిది కదా, తాగు. నానమ్మ, నేను ఇంకా ఎంత ఒళ్ళు పెంచాలి? నా ఫ్యాన్స్ టీవీలో నన్ను చూసి అభి చూడండి ఎంత లావుగా ఉన్నాడని బాధపడతారు. వచ్చాడు పెద్ద. పదండి, మీరు నాతో పాటు రండి.